న్యూస్కి స్వాగతం. నీట్ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరులోని వీఆర్సీ సెంటర్లో నిరసన చేపట్టారు. మోడీ డౌన్ విద్యార్థులపై పోలీసులు దమనకాండను వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారము లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అనిశ్చితిలోనికి నెట్టిందని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వము పూర్తిగా విఫలమైందన్నారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ కారణంగా విద్యార్థులు వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్లమెంటులో సమాధానం కోరుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన శాంతియుత నిరసనలను అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ ఎంపీలను అరెస్టు చేయడము ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించే నాయకులపై, వాటిని వెలుగులోనికి తీసుకొస్తున్న మీడియా సంస్థలపై కేసులు నమోదు చేయడము భావ ప్రకటన స్వేచ్ఛపై దాడేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ప్రశ్నించే హక్కును అణచివేయడంలో సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర నిధుల వ్యవహారంపై కూడా ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ఈ అంశాలతో పాటు నీట్ లీకేజీ వ్యవహారంపై పార్లమెంటులో సమాధానం చెప్పలేక కేంద్ర ప్రభుత్వం దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బాలసుధాకర్, సంజయ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయి విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, అదేవిధంగా కోచింగ్ సెంటర్లకు ఈ దేశంలో తల్లిదండ్రులు పెట్టేటటువంటి ఖర్చు ఈ దేశ విద్యా బడ్జెట్ కన్నా కూడా ఎక్కువ ఉండడం, ఇలాంటి అంశాలు కలిచివేస్తుంటే దానికి మద్దతుగా విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఎంపీలందరూ కూడా నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి వద్దకు వెళ్ళి మీరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి, దేశ యువత మొత్తం కూడా ఆందోళనలో ఉంది, విద్యార్థులందరూ కూడా అభద్రతా భావంలో ఉన్నారు, నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి కావచ్చు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎందుకంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఈ దేశంలో ఉండేటటువంటి అన్ని పరీక్షలకు సంబంధించినటువంటి టెస్టింగ్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ధర్మేంద్ర ప్రధాన్ గారి ఆధ్వర్యంలో ఉంటుంది. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఇంతమంది విద్యార్థుల మరణానికి కారణమైనటువంటి ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే దానికి సమాధానం దాటవేస్తూ పార్లమెంట్లో సమాధానం చెప్పలేక, పార్లమెంట్లో సమాధానం చెప్పనప్పుడు మీ ఇంటి దగ్గరకు వస్తాం, మీరు ఇంటి దగ్గర చెప్పమని ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుత మార్గంలో నిరసన తెలియజేస్తుంటే రాహుల్ గాంధీ గారిని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలని ప్రియాంక గాంధీ గారిని ఘోరంగా అవమానించి అరెస్ట్ చేయడం, కేసులు పెట్టడం అనేది సబబు కాదు. దీనికి ఏదైతే ఈ కార్యక్రమాలన్నింటికీ నిరసనగా ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ఈరోజు ఈ దేశంలో ఏ విధంగా ఉందనే దానికి ఇదొక ఉదాహరణ. ఏదైతే గాంధీ గారు స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీ శాంతియుత మార్గంలో నిరసన తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఈరోజు ఆంధ్రరత్న భవన్ అనేటువంటి విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ మీద బీజేపీ కార్యకర్తలు వచ్చి దాడి చేయడం, అదేవిధంగా నెల్లూరులో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ వార్తలు ప్రచురిస్తే ఆ వార్తలు ప్రచురించినటువంటి పత్రికలకు నోటీసులు ఇచ్చి వాళ్ళని పోలీస్ స్టేషన్లు పిలిపించడం, ఇట్లాంటివన్నీ కూడా ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసే వరకు ఈ యొక్క పోరాటం దేశవ్యాప్తంగా కొనసాగిస్తాం. నీటి పరీక్షలో ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ ఆ కుటుంబాలను ఆదుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ తో, ఇటు విద్యార్థి సంఘాలతో కావచ్చు, అదేవిధంగా మహిళా కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున త్వరలో ఉద్యమం చేయబోతున్నాం. విద్యార్థులందరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోవద్దు, కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీజేపీకి
ఇట్లాంటి కార్యక్రమాల వల్ల దేశంలో ఇప్పటికే మసకబారిపోతుంది. అయోధ్యకు సంబంధించి ఏదైతే అయోధ్య రాముడిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఈరోజు అయోధ్య రామ మందిరంలో ఉండేటటువంటి నిధులన్నీ కూడా ఆ యొక్క పెద్ద స్కామ్ గా మారితే దానికి సమాధానం చెప్పుకోలేక పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగే దానికి ఈరోజు బహుశా దేశ చరిత్రలో దేవుడి దగ్గర స్కాములు చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఒకటి ఉందంటే అది ఒక బీజేపీ మాత్రమే. అయోధ్య రామ మందిరంలో ఎంతో మంది మత విశ్వాసంతో ఇచ్చినటువంటి కానుకలు కావచ్చు, వెండి కావచ్చు, బంగారం కావచ్చు, డబ్బులు కావచ్చు, వీటన్నిటిని కూడా దోచుకునింది ఒక్క బీజేపీ వాళ్ళు మాత్రమే. కాబట్టి స్పష్టంగా ఈరోజు పార్లమెంట్ లో అయోధ్య మీద సమాధానం లేదు, నీటి ప్రశ్నల లీకేజ్ మీద సమాధానం చెప్పలేకపోతున్నారు. కాబట్టి ఏదైనా అడిగితే ఈ విధంగా పార్టీ ఆఫీసుల మీదకి వచ్చి దాడులు చేస్తున్నారు. దీనిని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని స్పష్టంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రజల్లోకి దీన్ని ఎక్కువగా తీసుకెళ్తాం. బీజేపీకి ఇదే చివరి ప్రభుత్వం. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడటం జరుగుతుందని తెలియజేస్తున్నాం.